యనమదురు డ్రైన్ కు సంబంధించి గత ప్రభుత్వం 5 ఏళ్లు ₹1 కూడా ఓఎండం ఇవ్వలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలోనే 10,310 పనులకు 708 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని తెలిపారు. యనమదురు డ్రైన్ కు వచ్చే కాల్వ ప్రవేశ మార్గాల పునర్నిర్మాణంపై భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. 56 ఇన్లెట్స్ లో 10ని పూర్తి చేసినట్టుగా తెలిపారు. ఫ్లడ్ వచ్చినప్పుడు భీమవరంలోని లోతట్టు పొలాలు ముంపునకు గురవుతున్నాయని స్పష్టం చేశారు. ఆ ముప్పును తగ్గించే దిశగా చర్యలు చేపట్టినట్టుగా తెలిపారు. లిఫ్ట్ 4,950 ఎకరాలకు 9 గ్రామాల్లో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పైడిమెటల్ లిఫ్ట్ అనేది 2 స్టేజీలుగా, అంటే స్టేజ్ 1లో చూసినట్లయితే ఈ యొక్క 4 పంపు సెట్లు ఉన్నాయి. ఒక్కొక్క పంపు సెట్టు 350 HP తోటి 116 క్యూసెక్కుల నీటి సామర్థ్యమైనటువంటి స్టేజ్ 1 అధ్యక్ష. ఇందులో 4 పంపుల్లో 2 పంపులు ప్రస్తుతం పనిచేయట్లేదు. అదేవిధంగా స్టేజ్ 2లో చూస్తే 3 పంపులు ఉన్నాయి. 3 పంపుల్లో మరి ఒక్కొక్కటి కూడా 120 HP తోటి 40 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఒక పంపు మాత్రమే పనిచేస్తుంది, 2 పంపులు పనిచేయడంలో. దీనివల్ల ఏదైతే ఈ యొక్క పైడిమెటల్ లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆయకట్టు 4,950 ఎకరాలు ఏదైతే ఉందో దానికి సంబంధించి 50% ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుతున్నటువంటి